నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది. పెదపుడి మండలం లక్ష్మీనరసాపురం గ్రామస్థులకు ఆధ్యాత్మిక శోభను, అనంతమైన భక్తి పారవస్యాన్ని మోసుకొచ్చింది. గ్రామదేవత శ్రీ గోగులమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవం గురువారంనాడు అపూర్వమైన జనసందోహం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆ గ్రామం భక్తిసాగరంగా మారిపోయింది. గురువారం వేకువజామునుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. జై గోగులమ్మ తల్లి అంటూ చేసిన నామస్మరణలతో, భక్తి గీతాలాపనలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. అమ్మవారిని దర్శించుకోవాలన్న తపనతో గంటల తరబడి ఓపికగా నిలబడిన భక్తుల విశ్వాసం వర్ణనాతీతం. పసుపు కుంకుమలతో, కొత్త బట్టలతో విచ్చేసిన భక్తులతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ జాతరలో జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల వాయిద్యాల హోరు మధ్య కళాకారులు తలలపై పవిత్రమైన గరగలను నిలిపిచేసిన నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే అమ్మవారి స్వరూపాన్ని ప్రతిబింబిస్తూ భక్తితో శక్తివేషధారణలు ధరించిన యువకులు చేసిన ప్రదర్శనలు చూపురులను అబ్బురపరిచాయి. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు జాతరకే కొత్త కళను తీసుకొచ్చాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులెవరూ ఆకలితో వెనుదిరుగకూడదన్న సత్సంకల్పంతో ఆలయ కమిటీ నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 15,000 మంది భక్తులకు రుచికరమైన పట్రముచుల అన్నప్రసాదాన్ని, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ ఆలయ నిర్వాహకులు చేసిన పటిష్టమైన ఏర్పాట్ల వల్ల ఎక్కడా ఎలాంటి తోపులాటలు, ఇబ్బందులు తలెత్తలేదు. క్రమశిక్షణతో కూడిన క్యూలైన్లు, మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు చేసి ప్రతి భక్తుడు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనభాగ్యం పొందేలా చూడటంలో నిర్వాహకులు పూర్తిగా విజయం సాధించారు.